హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్యారిస్ రుచులు. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. లావు పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి, బజ్జీ మిర్చి అంటారు. వాటితో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే వాటికి కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్ మెథడ్ చూసేద్దాం. ఈ రెసిపీకి మనకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల శనగపిండి, తాలింపు దినుసులు, బజ్జీ మిర్చి ఒక 1/2 కిలో, అలాగే ఒక ఉల్లిపాయ, వేయించుకోవడానికి సరిపడా నూనె. ముందుగా బజ్జీ మిరపకాయలని శుభ్రంగా కడిగి పెట్టుకొని దాని వెనకమాల ఉన్న తొడాలని తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిని మధ్యలోకి కట్ చేసి అందులో ఉన్న విత్తనాలు తీసేసుకోవాలి. ఇలాగే మిగతా మిరపకాయలు అన్నిటినీ అందులో ఉన్న విత్తనాలు తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. పెట్టుకొని అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనకి ఈ ఫ్రైకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. నూనె వేడయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెంటనే బజ్జీ మిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఈ ఫ్రైని లో నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కాసేపు చివర 5 నిమిషాల్లో మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాము. శాంతం వేగిపోయిన తర్వాత ఇందులో చివరిగా 4 లేదా 5 టేబుల్ స్పూన్ల శనగపిండి జల్లుకోవాలి. మనకి శనగపిండి అనేది ఫ్రెష్గా ఉంటే ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. కారం మనకి ఈ మిర్చి లైట్గా కారంగా ఉంటుందండి, సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలంటే మీరు అడిషనల్గా పచ్చి కారం యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఒక 2 లేదా 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే, మన బజ్జీ మిర్చి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ టేస్ట్ నచ్చిందో లేదో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు కనుక ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.
సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంతే. మళ్ళీ మనం నెక్స్ట్ రెసిపీస్తో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.